హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే హైదరాబాద్‌లోని ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్ అది. ఆ ఇంట్లో ఉండేది విక్రమ్, కావ్య. వారిద్దరిది ప్రేమ వివాహం. పెళ్ళై 3 ఏళ్లు గడుస్తుంది. విక్రమ్ ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. లక్షల్లో జీతం. తన భార్య కావ్య అంటే అతనికి ప్రాణం. ఆమె ఏదడిగినా కాదనకుండా తెచ్చిచ్చేవాడు. కావ్య ఒకప్పుడు చాలా చలాగ్గా, విక్రమ్ పట్ల ఎంతో ప్రేమగా ఉండేది. కానీ గత 6 నెలలుగా వారి మధ్య పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కావ్య ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. విక్రమ్ పట్ల ఎంతో శ్రద్ధ చూపించే ఆమె ఇప్పుడు అతన్ని పూర్తిగా దూరం పెడుతుంది. విక్రమ్ ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి రాగానే కనీసం పలకరించడం మానేసింది. ఏమైంది కావ్య, డల్గా ఉన్నావు అని అడిగితే, ఏం లేదు, తలనొప్పిగా ఉంది, నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలేయ్ అని విసుక్కునేది. రాత్రిపూట ఇద్దరు ఒకే మంచం మీద పడుకున్నాం. వారి మధ్య మైళ్ళ దూరం ఉన్నట్లు అనిపించేది. విక్రమ్ ఆమెను దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నించినప్పుడల్లా, నాకు మూడ్లేదు విక్రమ్, నాకు చాలా అలసటగా ఉంది, నిద్ర వస్తుంది అని వెనక్కి తిరిగి పడుకునేది. భార్యాభర్తల మధ్య ఉండవలసిన శారీరక, మానసిక సాన్నిహిత్యం పూర్తిగా కనుమరుగైంది. ఉదయం నిద్ర లేచేసరికి విక్రమ్ మనస్సు నిన్నట్లా లేదు. నిన్నటి వరకు తన భార్య మీద ఉన్న అపారమైన ప్రేమ ఇప్పుడు ఒక రకమైన అసహ్యంగా మారింది. కాంతన ముఖంలో ఆ భావం ఏమాత్రం కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. రాత్రంతా నిద్రపోయినా ఉదయాన్నే ఫ్రెష్గా రెడయ్యాడు. కావ్య ఇంకా నిద్ర మత్తులోనే ఉంది. గుడ్ మార్నింగ్ కావ్య, లే కాఫీ తాగుదాం అంటూ విక్రమ్ స్వయంగా కాఫీ కలిపి తీసుకువచ్చాడు. కావ్య ఆశ్చర్యంగా చూసింది. ఏంటి విక్రమ్, ఈరోజు నువ్వే కాఫీ తెచ్చావు? నాకు కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉంది, అందుకే లేవలేకపోయాను అంటూ ఎప్పట్లాగే సాకులు చెప్పడం మొదలుపెట్టింది. నిన్న పగలు వరుణ్తో గడిపిన అలసట అది అని విక్రమ్కి తెలుసు. కానీ నవ్వుతూనే, పర్లేదులే కావ్య, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరాను. కారులో ఆఫీస్కి వెళ్తున్నంతసేపు విక్రమ్ మెదడు పాదరసంలో పనిచేస్తుంది. విక్రమ్ ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్. టెక్నాలజీతో ఆడుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. కావ్య వరుణ్లకు తనంటే ఒక వెర్రిబాగుల వాడని, పని తప్ప ఇంకేం తెలియవని, మూర్ఖుడని వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకమే వాళ్ళ పాలిట శాపం కావాలని విక్రమ్ నిశ్చయించుకున్నాడు. ఆఫీస్కి వెళ్ళగానే తన క్యాబిన్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. పని పక్కన పెట్టి ఆన్లైన్లో కొన్ని స్పై గ్యాడ్జెట్స్ కోసం వెతకడం ప్రారంభించాడు. అతనికి కావాల్సింది మామూలు కెమెరాలు కావు, అత్యంత సూక్ష్మంగా ఉండి ఇంటర్నెట్ ద్వారా ఎక్కడి నుండైనా లైవ్ చూసే అవకాశం ఉన్నాం అధునాతక వైఫై హిడెన్ కెమెరాలు. 1 గంట వెతికిన తర్వాత అతనికి కావలసినవి దొరికాయి. ఎవరికి ఏమాత్రం అనుమానం రాని విధంగా ఉండే ఒక స్మార్ట్ వాల్ క్లాక్, ఒక ఎయిర్ ప్యూరిఫైయర్, మరి బెడ్రూమ్లో ఉండే నైట్ ల్యాంపు. వీటిలో ఇన్బిల్ట్గా 4K రిజల్యూషన్ ఉన్న కెమెరాలు, వాయిస్ రికార్డులు ఉన్నాయి. వాటిని వెంటనే తన ఆఫీస్కు ఆర్డర్ చేశాడు. ఎక్స్ప్రెస్ డెలివరీలో ఆ మరుసటి రోజుకి ఆ వస్తువులు విక్రమ్ చేతికి అందాయి. ఇప్పుడు వీటిని ఇంట్లో అమర్చాలి. కావ్య ఇంట్లో ఉండగా అది సాధ్యం కాదు. ఆమెను బయటకు పంపడానికి విక్రమ్ ఒక ప్లాన్ వేశాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళగానే కావ్య చేతిలో ఒక గిఫ్ట్ బాక్స్ పెట్టాడు. ఏంటిది విక్రమ్ అడిగింది కావ్య ఆశ్చర్యంగా. ఇందులో ఒక ఖరీదైన స్పా వోచర్, బ్యూటీ పార్లర్ ప్యాకేజ్ ఉంది కావ్య. గత కొద్ది రోజులుగా నువ్వు చాలా నీరసంగా ఉంటున్నావు కదా, రేపు ఉదయం వెళ్ళి ప్రశాంతంగా ఫుల్ బాడీ మసాజ్, ఫేషియల్ చేయించుకొనిరా, నీకు రిలాక్స్గా ఉంటుంది. ఆ తర్వాత నీకు ఇష్టమైన మాల్కి వెళ్ళి షాపింగ్ చెయ్యి. ఇదిగో నా క్రెడిట్ కార్డు అని తన క్రెడిట్ కార్డు ఆమె చేతిలో పెట్టాడు. కావ్య కళల్లో ఆనందం వెల్లివిరిసింది. థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్, నాకు నిజంగానే చాలా రిలాక్సేషన్ అవసరం అంటూ విక్రమ్ను వాటేసుకుంది. తన భార్య స్పర్శ ఒకప్పుడు విక్రమ్కు స్వర్గంలో అనిపించేది. కానీ ఇప్పుడు ఒక విషపు నాగుపాము తాకినట్టుగా అనిపించింది. అయినా సరే ఏమి ఎరగనట్టుగా నవ్వాడు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకల్లా కావ్య క్యాబ్ బుక్ చేసుకుని స్పా సెంటర్కు బయలుదేరింది. తను వెళ్ళగానే ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి కిందికి వెళ్ళిన విక్రమ్ మళ్ళీ వెనక్కి వచ్చాడు. తన బ్యాగ్లో తెచ్చిన కెమెరాలను బయటకు తీశాడు. హాల్లో ఉన్న పాత గడియారం తీసేసి దాని ప్లేస్లో కొత్త స్మార్ట్ వాల్ క్లాక్ కెమెరాను అమర్చాడు. బెడ్రూమ్లో నైట్ ల్యాంప్ను మార్చాడు. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎయిర్ ప్యూరిఫైయర్ను సెట్ చేశాడు. ఈ కెమెరాలన్నీ నేరుగా
ఇంటి వైఫై కనెక్ట్ అయ్యాయి. వాటి తాలూకు యాప్ను తన మొబైల్లో ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఎక్కడి నుంచి చూసినా బెడ్రూమ్ హాల్లో జరిగే ప్రతి చిన్న కదలిక, ప్రతి మాట స్పష్టంగా వినిపించేలా ఆడియో వీడియో క్వాలిటీని టెస్ట్ చేసుకున్నాడు. అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. అంతా సెట్ చేసిన తర్వాత విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు బుధవారం. విక్రమ్ ఎప్పటిలాగానే ఆఫీస్కి వెళ్ళాడు. ఉదయం 11 గంటలు అవుతుంది. విక్రమ్ తన ల్యాప్టాప్లో ఒక పక్క పనిచేస్తూనే మరో విండోలో ఇంటి కెమెరా లైవ్ ఫీడ్ ఓపెన్ చేశాడు. కొద్ది నిమిషాలకు కాలింగ్ బెల్ మోగింది. కావ్య నైటీలో వచ్చి తలుపు తీసింది. బయట వరుణ్ ఉన్నాడు. వరుణ్ చూడగానే కావ్య ముఖంలో వికసించిన నవ్వు చూసి విక్రమ్ గుండె మండిపోయింది. వరుణ్ లోపలికి రాగానే కావ్య తలుపులు లాక్ చేసింది. వెంటనే వరుణ్ ఆమెను గట్టిగా కౌగిలించుకుని ముద్దుల వర్షం కురిపించాడు. ఏంటి రాత్రి మీ శ్రీవారు స్పా వోచర్లు, క్రెడిట్ కార్డులు ఇచ్చారట కదా, చాలా ఎంజాయ్ చేసి వచ్చినట్టున్నావు అని నవ్వుతూ అడిగాడు వరుణ్. అవును వరుణ్, వాడికి నా మీద పిచ్చి ప్రేమ. నేను ఏదడిగినా కాదండు. ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా సిద్ధమే. కానీ పాపం నాకు కావాల్సింది డబ్బు కాదు, ఒక మగవాడి స్పర్శ అని వాడికి తెలియదు కదా అంటూ హేళనగా నవ్వింది కావ్య. మరి నీ మొగుడికి ఎప్పటికీ అనుమానం రాదంటావా అన్నాడు వరుణ్ ఆమెను సోఫాలో లాక్కుంటూ. అనుమానమా? వాడికా? వాడొక సాఫ్ట్వేర్ రోబో. వాడి కోడింగ్ తప్ప ఫీలింగ్స్ లేవు. నేనేం చెప్తే అని నమ్ముతాడు. వాడి ఏటీఎం కార్డు నా చేతిలో ఉంటుంది. నువ్వు నా పక్కన ఉంటావు. నా జీవితం ఇలాగే సాగిపోవాలి అంది కావ్య అత్యంత క్రూరంగా. వారి మాటలు వారు హాల్లో బెడ్రూమ్లో చేస్తున్న రాసలీలలన్నీ విక్రమ్ ల్యాప్టాప్లో హై డెఫినేషన్లో రికార్డ్ అవుతున్నాయి. ఒక్కో మాట వింటూ ఉంటే విక్రమ్కు రక్తం మరిగిపోతుంది. తన స్వచ్ఛమైన ప్రేమను రోబో అని, తను ఒక ఏటీఎం మిషన్ లాగా వాడుతున్నారని అర్థమైన తర్వాత ఇక వాళ్ళకి మాత్రం కనికరం చూపకూడదని నిర్ణయించుకున్నాడు. కన్నీళ్లు రావటం మానేసి కళ్ళల్లో ఒక క్రూరమైన నవ్వు మొలకెత్తింది. 3 రోజుల పాటు విక్రమ్ ప్రతిరోజు వారి బండారాన్ని రికార్డ్ చేశాడు. వాళ్ళు ఎన్ని రకాలుగా తనను మోసం చేస్తున్నారో, విక్రమ్ గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారో అంత ఆధారాలతో సహా సేకరించాడు. ఇప్పుడు అసలు ఆట మొదలు పెట్టవలసిన సమయం వచ్చింది. శుక్రవారం రాత్రి విక్రమ్ ఇంటికి రాగానే చాలా హడావిడిగా కనిపించాడు. ఏంటి విక్రమ్, ఏమైంది? అంత హడావిడిగా ఉన్నావు అని అడిగింది కావ్య. ఒక చిన్న ప్రాబ్లం కావ్య. ఆఫీస్లో ఒక ముఖ్యమైన సర్వర్ క్రాష్ అయింది. నేను అర్జెంటుగా బెంగళూరు హెడ్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు రాత్రి 10 గంటలకు ఫ్లైట్ ఉంది. సోమవారం ఉదయం కానీ తిరిగి రాలేను. నా బట్టలు కొంచెం సర్దుతావా అని అడిగాడు విక్రమ్ ముఖంలో టెన్షన్ నటిస్తూ. అది వినగానే కావ్య మనసులో ఆనందానికి అవధులు లేవు. శని ఆదివారాలు విక్రమ్ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి వరుణ్కు దూరంగా ఉండవలసి వస్తుందేమో అని బాధపడుతున్న ఆమెకు విక్రమ్ ట్రిప్పు ఒక వరంలా అనిపించింది. 2 రోజులు 3 రాత్రులు వరుణ్తో ఇంట్లోనే స్వేచ్ఛ గడపొచ్చని ఆమె ఊహల్లో తేలిపోయింది. కానీ పైకి మాత్రం ముఖం చిన్నబుచ్చుకొని, అదేంటి విక్రమ్, ఈ వీకెండ్ మనం బయటకు వెళ్దామన్నావు కదా, ఇలా సడన్గా వెళ్ళిపోతే ఎలా? నాకు ఒంటరిగా ఇంట్లో భయంగా ఉంటుంది అన్న ఆటకమాడింది. విక్రమ్ లోపల నవ్వుకుంటూ, తప్పదు కావ్య, నా ఉద్యోగం సమస్య, ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు కావాలంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, లేదా అపార్ట్మెంట్లో ఎవరినైనా తోడుగా పిలుచుకో. సోమవారం రాగానే పక్కగా నేను టూర్కి తీసుకువెళ్తాను అంటే ఆమె దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు. రాత్రి 8 గంటలకు క్యాబ్ వచ్చింది. విక్రమ్ తన ట్రాలీ బ్యాగ్ తీసుకుని బయలుదేరాడు. బాయ్ కావ్య, జాగ్రత్త, తలుపులు గట్టిగా వేసుకో అని చెప్పి క్యాబ్ ఎక్కాడు. విక్రమ్ క్యాబ్ ఎక్కి గేట్ దాటాడో లేదో కావ్య వెంటనే తన ఫోన్ తీసి వరుణ్కి కాల్ చేసింది. హలో వరుణ్, మనకు జాక్ పాయింట్ తగిలింది. ఆ విధవ బెంగళూరు వెళ్ళాడు. 3 రోజుల దాకా రాడు. నువ్వు వెంటనే మన ఫ్లాట్కి వచ్చేయి. ఈ 3 రోజులు నువ్వు ఇక్కడే నా తోడుగా ఉండాలి అని ఎంతో ఉత్సాహంగా చెప్పింది. వావ్, వస్తున్నా డార్లింగ్, నా బట్టలు కూడా తీసుకుని వచ్చేస్తాను అని వరుణ్ సమాధానమిచ్చాడు. ఇక్కడ క్యాబ్ ఎక్కిన విక్రమ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు. అపార్ట్మెంట్కు 2 కిలోమీటర్ల దూరంలో తను ముందుగానే బుక్ చేసుకున్న ఓ ఖరీదైన హోటల్ రూమ్ దగ్గర క్యాబ్ ఆపించాడు. రూమ్లో వెళ్ళి ల్యాప్టాప్ ఆన్ చేశాడు. కెమెరా లైవ్లో కావ్య అప్పుడే బెడ్రూమ్ అంతా అందంగా సర్దుతుంది. లైట్స్ డిమ్ చేసింది. టేబుల్ మీద
2 వైన్ గ్లాసులు పెట్టింది. కాలింగ్ బెల్ మోగింది. వరుణ్ తన చిన్న బ్యాగ్తో లోపలికి వచ్చాడు. ఇద్దరు కలిసి వైన్ తాగుతూ పాటలు పెట్టుకుని డాన్స్ చేయటం మొదలుపెట్టారు. విక్రమ్ ఇదంతా చూస్తూ హోటల్ గదిలో ఒక సోఫాలో కూర్చున్నాడు. అతని పక్కన ఒక పెద్ద రిమోట్ కన్సోలర్ అన్సుల్ ఉంది. అతని టెక్నాలజీ ద్వారా తన ఇంటిని ఒక స్మార్ట్ హోమ్గా ఎప్పుడో మార్చాడు. ఇంట్లో లైట్స్, టీవీ, మ్యూజిక్ సిస్టమ్, ఏసీ, చివరికి మెయిన్ డోర్ స్మార్ట్ లాక్ అన్నీ విక్రమ్ మొబైల్ నుండి ఆపరేట్ చేయవచ్చు. తన వాయిస్ కమాండ్కి కూడా అవి పనిచేస్తాయి. ఈ విషయం కావ్యకు తెలుసు, కానీ బయట ఎక్కడో ఉన్న విక్రమ్ ఇప్పుడు వాటిని కంట్రోల్ చేస్తానని ఆమె కళ్ళు కూడా ఊహించలేదు. ఇంట్లో వరుణ్, కావ్య శృంగారంలో మునిగిపోవడానికి సిద్ధమవుతున్నారు. వరుణ్ కావ్యను ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు. ఇద్దరు మంచం మీద పడ్డారు. వాళ్ళకు తెలియని విషయం ఏమిటంటే వాళ్ళు ఇప్పుడు ఒక పెద్ద చక్రబంధంలో చిక్కుకున్నారు. బయటకు వెళ్ళడానికి దారి లేని ఒక పద్మవ్యూహంలోకి ప్రవేశించారు. విక్రమ్ ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తూ గట్టిగా నవ్వాడు. ఆట మొదలైంది కావ్య. మీ ఇద్దరికి ఈ జీవితంలో మర్చిపోలేని రాత్రి కాబోతుంది అని గొనిగాడు. తన మొబైల్లో ఉన్న స్మార్ట్ హోమ్ అడ్మిన్ యాప్ ఓపెన్ చేశాడు. ముందుగా తన ఇంటి మెయిన్ డోర్ తాలూకు స్మార్ట్ లాక్ ప్యానెల్కు కమాండ్ పంపాడు. లాక్ అండ్ డిసబుల్ మాన్యువల్ ఓవర్ రైడ్ అంటే ఆ తలుపు ఇప్పుడు లోపల నుండి మనుషులు తీద్దామనుకున్నా రాదు. కేవలం విక్రమ్ తన ఫోన్ ద్వారా పాస్వర్డ్ కొడితే తప్ప అది తెరుచుకోదు. ఇల్లు ఇప్పుడు ఒక జైలుగా మారిపోయింది. ఆ తర్వాత విక్రమ్ తన ప్లాన్లోని మొదటి షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. బెడ్రూమ్లో కావ్య, వరుణ్ ముద్దులతో మునిగిపోయి ఉన్నారు. సరిగ్గా అదే సమయానికి ఒక్కసారిగా బెడ్రూమ్లోని ఏసీ ఆగిపోయింది. ఆ వెంటనే ఇల్లంతా ఉన్న లైట్స్ అన్ని ఒకేసారి ఆగిపోయాయి. చిమ్మ చీకటి. ఏమైంది కావ్య, కరెంటు పోయిందా అని అడిగాడు వరుణ్. అదేంటి, మన అపార్ట్మెంట్లో 24 గంటలు పవర్ బ్యాకప్ ఉంటుంది కదా, జనరేటర్ ఆన్ అవ్వలేదేమో చూద్దామాగు అంటూ కావ్య తన ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసింది. సరిగ్గా అప్పుడే ఇంట్లో ఉన్న పెద్ద హోమ్ థియేటర్ స్పీకర్లు ఒకసారిగా అత్యంత భయంకరమైన సౌండ్లతో ఆన్ అయ్యాయి. ఆ స్పీకర్లలో ప్లే అవుతున్న ఆడియో విని కావ్య, వరుణ్ల గుండెలు ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. అది దెయ్యం వాయిస్ కాదు. నిన్న పగలు కావ్య, వరుణ్లు ఇద్దరు కౌగిల్లో ఉంటూ విక్రమ్ గురించి మాట్లాడుకున్న మాటలు. వాడొక వెర్రిబాగుల వాడు వరుణ్. ఆఫీస్ పని, ప్రాజెక్టు ఇవే వాడి ప్రపంచం. నీ మొగుడికి ఏమాత్రం అనుమానం రాకుండా ఎలా మేనేజ్ చేస్తున్నావు? వాడి ఏటీఎం కార్డు నా చేతిలో ఉంటుంది, నువ్వు నా పక్కన ఉంటావు. ఆ మాటలు సినిమా హాల్లో వినిపించినంత పెద్ద శబ్దంతో ఇల్లంతా మారుమోగుతున్నాయి. కావ్య చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. వరుణ్ భయంతో వణికిపోతూ మంచం మీద నుండి కిందకు దూకేశాడు. వరుణ్, ఇది మన వాయిస్. విక్రమ్కి ఇదంతా ఎలా తెలిసింది? ఈ రికార్డింగ్ ఇంట్లో ఎలా ప్లే అవుతుంది? కావ్య గొంతులో ప్రాణం పోయినంత భయం. వరుణ్ కంగారుగా, నాకేం తెలుసు, ఎవరో మనల్ని చూస్తున్నారు కావ్య. బహుశా నీ మొగుడు ఎక్కడో ఒక చోట కెమెరాలు పెట్టి ఉంటాడు. ముందు మనం ఇక్కడి నుండి పారిపోదాం రామ్. వాడు బెంగళూరు వెళ్ళలేదు, మనల్ని పట్టుకోవడానికే ఈ ప్లాన్ వేశాడు. వాడు వచ్చేలోపు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అంటూ తన బట్టలు వేసుకుని హాల్ వైపు పరుగులు తీశాడు. కావ్య కూడా ఏడుస్తూ వరుణ్ వెనక పరిగెత్తింది. హాల్లోకి రాగానే చీకట్లో తడుముకుంటూ వెళ్ళి మెయిన్ డోర్ హ్యాండిల్ పట్టుకుని తిప్పాడు వరుణ్. తలుపు రాలేదు, డెడ్ లాక్ పడిపోయి ఉంది. గట్టిగా లాగాడు. లాక్ ఎర్రగా బ్లింక్ అవుతుంది. కావ్య, తలుపు రావటం లేదు, ఏమైంది దీనికి అని అరిచాడు వరుణ్. అది స్మార్ట్ లాక్ వరుణ్, పాస్వర్డ్ కొట్టాలి అంటూ కావ్య తన పాస్వర్డ్ టైప్ చేసింది. యాక్సెస్ డీనైడ్. ఒక రోబోటిక్ వాయిస్ వినిపించింది. నా పాస్వర్డ్ మార్చేశాడు వరుణ్. మనం లోపల ఇరుక్కపోయామని తలం పట్టుకుని కులబడిపోయింది కావ్య. సరిగ్గా అప్పుడే వారిద్దరి ముందు ఉన్న 65 అంచుల స్మార్ట్ టీవీ ఒక్కసారిగా ఆన్ అయింది. అందులో వీడియో కాల్ కనెక్ట్ అవుతున్న సింబల్ వచ్చింది. క్షణాల్లో ఆ స్క్రీన్ మీద విక్రమ్ ముఖం కనిపించింది. అతని కళ్ళల్లో క్రూరమైన నవ్వు, ముఖంలో ఎనలేని కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. హలో లవ్ బర్డ్స్, బెంగళూరు ట్రిప్ ఎలా ఉంది? ఐ మీన్ నా సర్ప్రైజ్ ఎలా ఉంది అన్నాడు విక్రమ్ టీవీ స్క్రీన్లో నుండి నవ్వుతూ. కావ్య, వరుణ్లకు నోట మాట రావటం లేదు. భయంతో వాళ్ళ శరీరాలు బిగుసుకుపోయాయి. టీవీ స్క్రీన్ మీద విక్రమ్ ముఖం చూడగానే కావ్య, వరుణ్ల దేహాల్లో నెత్తురు గడ్డకట్టకపోయింది.
గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ విక్రమ్ క్రూరమైన నవ్వు టీవీ స్పీకర్ల ద్వారా ఆ గదిలో ప్రధ్వనించింది. ఏంటి కావ్య, నా సర్ప్రైజ్ నచ్చిందా? నువ్వు అడిగినట్లే ఈ వీకెండ్ ఇంట్లోనే మంచి ట్రిప్ ప్లాన్ చేశాను. కాకపోతే ఈ ట్రిప్లో మీ ఇద్దరికి బయటకు వెళ్ళే దారి ఉండదు అన్నాడు విక్రమ్ వ్యంగ్యంగా నవ్వుతూ. కావ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన భర్తకు అంత తెలిసిపోయిందని, తన అడ్డంగా దొరికిపోయానని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. వెంటనే మోకాళ్ళ మీద కూర్చుని ఏడటం మొదలుపెట్టింది. విక్రమ్, నన్ను క్షమించి విక్రమ్. నా బుద్ధి గడ్డి తిన్నది. నేను ఏదో మాయలో పడి ఈ తప్పు చేశాను. ప్లీజ్ తలుపు తీ విక్రమ్, మనం కూర్చొని మాట్లాడుకుందాం అంటూ నాటకం మొదలుపెట్టింది కావ్య. విక్రమ్ ముఖంలో కోపం కట్టలు తెంచుకుంది. షటప్ కావ్య, ఇంకోసారి ఆ నోట్తో నా పేరు పలక్కు. బుద్ధి గడ్డి తిని ఒకసారి తప్పు చేస్తారు, కానీ 6 నెలలుగా నా కళ్ళు కప్పి నా ఇంట్లోనే, నా బెడ్ మీద, నా డబ్బుతో ఎంజాయ్ చేయటం మాయలో పడ్డం కాదు. అది నీ బరి తెగింపు. నీకు నా మీద ప్రేమ లేనప్పుడు సూటిగా చెప్పి వెళ్ళిపోవాల్సింది. కానీ నువ్వు నన్ను ఒక ఏటీఎం మిషన్లా వెర్రిబాగుల వాళ్ళ వాడుకున్నావు. దానికి నేను ఏ శిక్ష వేసినా తక్కువే అని గర్జించాడు విక్రమ్. వరుణ్కు భయం వేసిన పైకి మాత్రం పౌరుషం ప్రదర్శిస్తూ టీవీ ముందుకు వచ్చాడు. రే విక్రమ్, ఏంట్రా నీ ఓవర్ యాక్షన్? తలుపు తీస్తావా లేదా? మమ్మల్ని ఇలా బంధించడం ఇల్లీగల్. నేను పోలీసులకు కాల్ చేస్తాను. నిన్ను లోపల వేయిస్తాను. తలుపు తీయరా అని అరిచాడు. విక్రమ్ పగలబడి నవ్వాడు. అవునా వరుణ్, కాల్ చేయి. నీ మొబైల్ తీసి పోలీసులకు కాల్ చేయి, నేను చూస్తాను కదా అన్నాడు ఛాలెంజ్ చేస్తూ. విక్రమ్ జేబులోంచి మొబైల్ తీశాడు. సిగ్నల్ లేదు, నో నెట్వర్క్ అని చూపిస్తుంది. కావ్య మొబైల్ కూడా అంతే. ఏంటి నెట్వర్క్ లేదా? పిచ్చివాడా, మీరు లోపలికి వెళ్ళగానే ఈ ఇంటి చుట్టూ ఉన్న కమ్యూనికేషన్ సిస్టమ్ను బ్లాక్ చేయడానికి నేను ముందుగానే ఒక సిగ్నల్ జామర్ సెట్ చేశాను. ఈ ఇంట్లో నా వైఫై మాత్రం పనిచేస్తుంది. అది కూడా నా కంట్రోల్లోనే ఉంటుంది. ఇక మీరు పోలీసులకు కాదు కదా, పక్కింటి వాళ్ళకు కూడా కాల్ చేయలేరు. తలుపు పగలగొట్టడం అంటావా? అది హైగ్రేడ్ స్టీల్తో చేయించిన స్మార్ట్ డోర్. మీరిద్దరు కాదు 10 మంది వచ్చినా దాని ఇంచు కూడా కదపలేరు అని అసలు నిజం చెప్పాడు విక్రమ్. ఇప్పుడు వరుణ్ కావ్యలకు పరిస్థితి తీవ్రత అర్థమైంది. వాళ్ళు పూర్తిగా విక్రమ్ కంట్రోల్లో ఉన్న ఒక పంజరంలో చిక్కున్నారు. సరే, మాటలు ఆపేసి అసలు ఆట మొదలు పెడదాం అన్నాడు విక్రమ్ ల్యాప్టాప్లో ఏదో టైప్ చేస్తూ. వెంటనే బెడ్రూమ్లోని ఏసీ ఆన్ అయింది. కానీ అది సాధారణ ఉష్ణోగ్రత కాదు. విక్రమ్ దాని టెంపరేచర్ను 16 డిగ్రీలకు సెట్ చేసి ఫ్యాన్ స్పీడ్ ఫుల్గా పెట్టాడు. బయట వాతావరణం అప్పటికి చల్లగా ఉంది. గదిలో క్షణాల్లోనే ఉష్ణోగ్రత పడిపోయి ఒక ఫ్రిడ్జ్ లాగా మారిపోయింది. కావ్య వరుణ్లిద్దరూ కంగారులో సరిగ్గా బట్టలు కూడా వేసుకోలేదు. చలికి వాళ్ళ శరీరాలు వణకడం మొదలైంది. చాలా చలిగా ఉందా లవ్ బర్డ్స్? మీ వేడితో చలిని తరిమేయండి, కమాన్ అంటూ వెక్కిరించాడు విక్రమ్. వరుణ్ ఏసీ స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ స్మార్ట్ స్విచ్ బోర్డ్ పూర్తిగా లాక్ అయి ఉంది. ఏ బటన్ నొక్కినా పనిచేయటం లేదు. కావ్య చలి తట్టుకోలేక మంచం మీద ఉన్న దుప్పటి కప్పుకోవడానికి వెళ్ళింది. కానీ విక్రమ్ ముందే ప్లాన్ వేసి ఇంట్లో ఉన్న దుప్పట్లు, రగ్గులన్నీ తీసేసి బీర్వాలో పెట్టి దానికి లాక్ వేశాడు. వాళ్ళ కప్పుకోవడానికి ఒక చిన్న బెడ్షీట్ కూడా దొరకలేదు. ఇద్దరు చలికి వణుకుతూ ఒక మూల ముడుచుకుని కూర్చున్నారు. గంట గడిచింది. వాళ్ళ పెదాలు పాలిపోయాయి. అప్పుడు విక్రమ్ ఏసీ టెంపరేచర్ను ఆ మాంతం 30 డిగ్రీలకు పెంచాడు. ఇప్పుడు చలి తగ్గిపోయి గదిలో ఉక్కబోత మొదలైంది. కొద్దిసేపటికి వాళ్ళ శరీరాలు చెమటలు కక్కటం ప్రారంభించాయి. ఊపిరాడడం కష్టంగా మారింది. తాగుదామంటే ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్స్ అన్నీ విక్రమ్ ముందే తీసేశాడు. ఫ్రిడ్జ్ కూడా స్మార్ట్ లాక్ వేసి ఉంది. దాహంతో కావ్య గొంతు ఎండిపోయింది. ప్లీజ్ విక్రమ్, కొంచెం మంచినీళ్ళు ఇవ్వు, ప్రాణం పోయేలా ఉంది అని బతిమలాడింది కావ్య. ప్రాణం పోయేలా ఉందా కావ్య? నా గుండె పగిలినప్పుడు నాకు కూడా ఇలాగే అనిపించింది. నేను చచ్చిపోవాలనుకున్నాను. కానీ నీలాంటి ద్రోహి కోసం నేనెందుకు చనిపోవాలి అని బతికాను. ఇప్పుడు ఈ నరకం మీరు అనుభవించాలి కఠినంగా అన్నాడు విక్రమ్. కావ్య, ఈ వరుణ్ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు అనుకున్నావు కదా. వీడి కోసం నువ్వు నన్ను, నా ప్రేమను, సమాజంలో నీకున్న గౌరవాన్ని అన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డావు. కానీ వీడు అసలు రంగు ఏంటో నీకు తెలుసా అంటూ టీవీలో ఒక వీడియో ప్లే చేశాడు విక్రమ్. ఆ వీడియోలో వరుణ్ తన స్నేహితులతో కలిసి
ఒక బార్లో మందు తాగుతూ మాట్లాడుతున్నాడు. విక్రమ్ వాళ్ళ పక్కింటి ఆంటీతో పరిచయం పెంచుకొని చాకచక్యంగా వరుణ్ ఈ వీడియోను ఎలా సంపాదించాడో కావ్యకు తెలిసింది. కానీ అందులో వరుణ్ మాట్లాడుతున్న మాటలు విని కావ్య మైండ్ బ్లాక్ అయింది. వీడియోలో వరుణ్ తన స్నేహితులతో, అరే పక్క ఫ్లాట్ కావ్య భలే దొరికిందిరా నాకు. వాళ్ళ ఆయన ఒక సాఫ్ట్వేర్ వెదుబాగులవాడు. ఎప్పుడు ఆఫీసు ల్యాప్టాప్ అంటూ ఉంటాడు. ఈ గ్యాప్లో నేను వాడి పెళ్ళాన్ని లైన్లో పెట్టాను. దానికి నా బాడీ అంటే పిచ్చి. అదేకంగా వాడి ఏటీఎం కార్డు నాకు ఇచ్చేసిందిరా. ఆ డబ్బుతోనే ఈరోజు మీకు నేను ఈ పార్టీ ఇస్తున్నాను. వాడి డబ్బుతో నేను ఎంజాయ్ చేస్తున్నాను. వాడి పెళ్ళాంతో పడక సుఖం అనుభవిస్తున్నాను. కొన్ని రోజులు ఇలా ఎంజాయ్ చేసి బోరు కొట్టాక దానికి బ్రేకప్ చెప్పేస్తాను. ఎందుకంటే మొగుణ్ణి మోసం చేసిన ఆ క్యారెక్టర్లెస్ దాన్ని నేనెందుకు చేసుకుంటాన్రా? జస్ట్ టైంపాస్ అంటూ వికృతంగా నవ్వుతున్నాడు వరుణ్. ఆ వీడియో చూసి కావ్యకు తల తిరిగిపోయింది. తన ప్రాణంగా ప్రేమించిన భర్తను వదిలేసి తన అవసరాల కోసం ఆరాటపడుతున్న ఈ నీచుడి వలలో పడ్డానా అని ఆమెకప్పుడే కనింపు కలిగింది. తన్ను ఒక వస్తువులా వాడుకొని వదిలేయాలని వరుణ్ ముందుగానే ప్లాన్ చేసుకున్నాడని తెలిసి కోపంతో రగిలిపోయింది. చీ, ఎంత నీచుడురా నువ్వు! నన్ను వాడుకొని వదిలేయాలనుకున్నావా? నీకు నేను నా భర్త కార్డిచ్చి ఎంజాయ్ చేయమంటే నా వెనక నా గురించి ఇంత దారుణంగా మాట్లాడతావా అంటూ కోపంతో వరుణ్ చెంప చెల్లుమనిపించింది కావ్య. వరుణ్ కూడా తిరిగి ఆమెను గట్టిగా వెనక్కి తోసేశాడు. అవునే, వాడుకున్నాను వాడుకున్నాను దానికి ఈ విధవ నన్ను లాక్ చేస్తాడా? అసలు నీకే సిగ్గుండాలి. కట్టుకున్న వాణ్ణి ద్రోహం చేసి నా దగ్గరకు వచ్చావు. అలాంటి నిన్ను నేను ఎలా నమ్ముతాను? అంతా నీ వల్లే జరిగింది. నువ్వు నీ భర్తను మోసం చేయకపోతే ఈరోజు మనం ఇక్కడ ఇలా ఇరుక్కుపోయే వాళ్ళం కాదు అని అరిచాడు వరుణ్. విక్రమ్ ఆ సీన్ చూస్తూ చప్పట్లు కొట్టాడు. వావ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్! ఇద్దరు దొంగలు ఒకరినొకరు నిందించుకున్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ కాదు, కేవలం కామం, స్వార్థం. ఆ నిరూపించడానికి నాకు 2 నిమిషాలు కూడా పట్టలేదు. నువ్వు నా ప్రేమను చులకన చేశావు కావ్య. ఇప్పుడు వాడి చేతిలో నువ్వు చులకనయ్యావు. ఇది కర్మ కాక మరేమిటి? విక్రమ్ మాటలు కావ్య గుండెల్లో సూదులా దిగుతున్నాయి. ఇద్దరి మధ్య గొడవ జరిగిన తర్వాత గదిలో వాతావరణం మరింత భయంకరంగా మారింది. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. కావ్య ఒక మూల ఏడుస్తూ కూర్చుంటే వరుణ్ పిచ్చివాళ్ళ గదంతా తిరుగుతూ బయటకు వెళ్ళడానికి దారి వెతుకుతున్నాడు. రాత్రి 2 గంటలు అవుతుంది. బాగా అలసిపోయినట్టున్నారు. మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను. మీ ఇద్దరిలో ఎవరు ఈ టాస్క్లో గెలిస్తే వాళ్లకు నేను ఈ గదిలో నుండి బయటకు వెళ్ళడానికి దారి చూపిస్తాను. ఓడిపోయిన వాళ్ళు పోలీసులకు దొరికిపోతారు అని టీవీలో నుండి అనౌన్స్ చేశాడు విక్రమ్. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా టీవీ వైపు చూశారు. ఏంటి ఆ టాస్క్? అడిగాడు వరుణ్ ఆతృతగా. మీ ఇద్దరి ముందున్న డ్రాయర్లో ఒక పదునైన కత్తి ఉంది. మీ ఇద్దరిలో ఒకరు ఆ కత్తితో మరొకరిని గాయపరచాలి. ప్రాణం తీయవలసిన అవసరం లేదు, కానీ రక్తం రావాలి. ఎవరు ముందుగా అవతల వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని లొంగ తీసుకుంటారు వాళ్ళకు మాత్రమే నేను ఈ డోర్ ఓపెన్ చేస్తాను. నా కళ్ళ ముందు మీరు ఒకరి కోసం ఒకరు ఎలా కొట్టుకొని చేస్తారో చూడాలని ఉంది. మీ టైం స్టార్ట్ నౌ అని చెప్పి టీవీ స్క్రీన్ బ్లాక్ చేశాడు విక్రమ్. ఆ గదిలో ఇప్పుడు ఆ ఇద్దరే ఉన్నారు. పక్కనే డ్రాయర్లో కత్తి ఉంది. వరుణ్ చూపు ఆ కత్తి మీద పడింది. తన ప్రాణాలు కాపాడుకోవడానికి అతను కావ్యను ఏమేం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కావ్య కళ్ళల్లో ప్రాణభయం కనిపించింది. వరుణ్ కత్తి వైపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. కావ్య తన్ను తను రక్షించుకోవడానికి వెనక్కి జరుగుతుంది. వారిద్దరి మధ్య ఒక మృగయుద్ధం మొదలవబోతుంది. విక్రమ్ తన కెమెరాల ద్వారా ఇదంతా చూస్తూ తన ప్రతీకారం తీర్చుకున్నాడు. గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. కానీ ఆ నిశ్శబ్దం వెనక ఒక భయంకరమైన తుఫాన్ దాగి ఉంది. టీవీలో విక్రమ్ చెప్పిన మాటలు వరుణ్ మెదల్లో ప్రధ్వనిస్తున్నాయి. ఎవరు ముందు దాడి చేసి రక్తం చిందిస్తారో వాళ్ళకు మాత్రమే బయటకు వెళ్ళే దారి దొరుకుతుంది. వరుణ్ చూపు డ్రాయర్ మీద పడింది. అతని కళ్ళల్లో ఒక క్రూరమైన స్వార్థం కనిపించింది. ఎలాగైనా సరే ఈ నరకం నుండి బయటపడాలి. రేపొద్దునే పోలీసుకు దొరికిపోయి పరువు పోగొట్టుకునే కంటే కావ్యను గాయపరిచి ఇక్కడి నుండి పారిపోవడమే మంచిదని వరుణ్ నిర్ణయించుకున్నాడు. మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి డ్రాయర్లో ఉన్న పదునైన కత్తిని చేతిలోకి తీసుకున్నాడు. కావ్య భయంతో వణికిపోతుంది.
తను ఎంతగానో వలపించిన ప్రియుడు ఇప్పుడు తన ప్రాణాలు తీయడానికి వస్తున్నాడని చూసి ఆమె గుండె ఆగిపోయినంత పనింది. వరుణ్ ఏం చేస్తున్నారు? వాడు మనతో ఆడుకున్నాడు వరుణ్. వాడి మాటలు నమ్మి నన్నేమి చేయకు, మనిద్దరం కలిసి ఏదైనా దారి వెతుకుదాం. ప్లీజ్ ఆ కత్తి కింద పడే అంటూ చేతులు జోడించి బతిమలాడింది. కాని వరుణ్ వినిపించుకునే స్థితిలో లేడు. సారీ కావ్య, ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్వే నీ మొగుని పిచ్చివాణ్ణి చేసి నన్నిక్కడికి పిలిచావు. ఇప్పుడు వాడి చేతిలో నేనెందుకు బలి కావాలి? ఒక చిన్న గాయం చేస్తాను, ఇద్దరం బయటపడొచ్చు. సహకరించు అంటూ ఆ మీదకు దూకాడు. కావ్య తన్ను తను రక్షించుకోవడానికి పక్కనే ఉన్న ఒక ఫ్లవర్ వాస్ తీసుకుని వరుణ్ మీదకు విసిరింది. అది అతని భుజానికి తగిలి కింద పడి ముక్కలైంది. వరుణ్కు మరింత కోపం వచ్చింది. కావ్యను గట్టిగా పట్టుకుని మంచం మీదకు తోసేశాడు. ఆమె గట్టిగా కేకలు వేస్తుంది. వరుణ్ చేతిలోని కత్తి మెరుపులా కిందికి దిగింది. కావ్య అడ్డుకోబోయింది. ఆ పెనుగులాటలో కత్తి కావ్య ఎడమ చేతి మణికట్టు పైభాగంలో బలంగా గీసుకుపోయింది. చర్మం తెగి రక్తం ధారలా బయటకు తన్నుకొచ్చింది. కావ్య నొప్పితో అమ్మా అని గట్టిగా అరుస్తూ కిందకు పడిపోయింది. రక్తం కారి నేల మీద పడుతుంది. వరుణ్ ఆ కత్తిని పక్కన పడేసి చేతిలో కంటిన రక్తాన్ని చూసుకుంటూ టీవీ వైపు తిరిగాడు. విక్రమ్, చూసావా, దాన్ని గాయపరిచాను, రక్తం వచ్చింది. ఇప్పుడు నేను గెలిచాను, తలుపు తేయి, నన్ను వెళ్ళనివ్వు అని పిచ్చివాళ్ళ అరిచాడు. సరిగ్గా అప్పుడే టీవీ స్క్రీన్ మళ్ళీ ఆన్ అయింది. విక్రమ్ ముఖంలో ఒక వికృతమైన కానీ సంతృప్తికరమైన నవ్వు కనిపించింది. బ్రావో, నీ స్వార్థమేంటో, నీ పరికితనమేంటో ఇవాళ నాకు మాత్రమే కాదు, ఈ లోకానికంతటికీ తెలిసేలా చేశావు అంటూ చప్పట్లు కొట్టాడు విక్రమ్. వరుణ్ కంగారుగా, అదంతా నాకు అనవసరం, ముందు డోర్ ఓపెన్ చేయి, నేను వెళ్ళిపోవాలన్నాడు. విక్రమ్ నవ్వు ఆపి సీరియస్గా అన్నాడు, డోర్ ఓపెన్ చేయడానికి నేనేమైనా పిచ్చివాడిన వరుణ్? ప్రాణాలతో ఉన్న నా భార్యను నువ్వు నా బెడ్రూమ్లోనే రేప్ చేయడానికి ప్రయత్నించి ఆమె ప్రతిఘటించడంతో ఆ మీద కత్తితో దాడి చేశావు. ఇదంతా నా ఇంట్లో ఉన్న హెచ్డి క్వాలిటీలో రికార్డ్ అయింది. ఇది అటెంప్ట్ టు మర్డర్. ఈ వీడియో పోలీసులకు ఇస్తే నీకు కనీసం 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. నేను తలుపు తీస్తాను, కానీ నీ కోసం కాదు, నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చే పోలీసుల కోసం. ఆ మాట వినగానే వరుణ్కు ప్రాణం పోయినంత పనైంది. చేతిలో ఉన్న కత్తి కింద పడిపోయింది. తాను ఇంత పెద్ద ఉచ్చులో చిక్కున్నాడు, విక్రమ్ చేసిన మైండ్ గేమ్లో ఎలా ఓడిపోయాడో అతనికి అప్పుడు అర్థమైంది. మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. కావ్య తన రక్తం కారుతున్న చేతిని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. శారీరక గాయం కంటే వరుణ్ చేసిన మోసం ఆమెను మానసికంగా కుంగదీసింది. ఏ భర్త అయితే తను ప్రాణంగా ప్రేమిస్తున్నాడో ఆ భర్తను కాదని, తనను కత్తితో పొడవటానికి కూడా వెనకాడని ఒక మృగాన్ని నమ్మినందుకు ఆమెకు తన మీద తనకి అసహ్యం వేసింది. విక్రమ్, ప్లీజ్ నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నాకు ట్రీట్మెంట్ ఇప్పించు, ఈ నరకం నుండి నన్ను బయటకు తీయి అంటూ కెమెరా వైపు చూస్తూ ఏడ్చింది కావ్య. విక్రమ్ కళ్ళలే మాత్రం జాలి లేదు. ఈ రాత్రికి ఆ నరకం అనుభవించండి. మీ ఇద్దరి నిజ స్వరూపాలు రేపు ఉదయం ఎలాగో బట్టబయలవుతాయి. అప్పటి వరకు మీ పాపాలను తలుచుకుంటూ కుమిలిపోండి అని చెప్పి టీవీ కనెక్షన్ కట్ చేశాడు. ఆ రాత్రంతా వాళ్ళు ఆ చీకటి గదిలో దాహంతో, చలితో, భయంతో నరకయాతన అనుభవించారు. మరుసటి రోజు ఉదయం 9 గంటలు విక్రమ్ అపార్ట్మెంట్ కారిడార్లో నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో చాలా ప్రశాంతత ఉంది, కానీ అక్కడ వాతావరణం మాత్రం చాలా గంభీరంగా ఉంది. విక్రమ్ ఒక్కడే లేడు. అతని పక్కన కావ్య తల్లిదండ్రులు, వరుణ్ తల్లిదండ్రులు, అపార్ట్మెంట్ సెక్రటరీ మరియు 2 పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. కావ్య తండ్రి రామారావు కంగారుగా అడిగాడు, ఏంటి బాబు విక్రమ్, బెంగళూరు వెళ్ళిన వాడివి సడన్గా మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించావు, పోలీసులు కూడా ఉన్నారేంటి? కావ్య ఏది? వరుణ్ తండ్రి కూడా, అదేంటి విక్రమ్ గారు, మా వాడి ఫోన్ రాత్రి నుండి కలవటం లేదు, మీరేమో ఇంటి దగ్గర రమ్మన్నారు అని అడిగాడు. విక్రమ్ ఏం మాట్లాడకుండా తన మొబైల్ తీసి స్మార్ట్ లాక్ యాప్ ఓపెన్ చేసి పాస్వర్డ్ టైప్ చేశాడు. ఒక చిన్న బీప్ సౌండ్తో డెడ్ లాక్ ఓపెన్ అయింది. విక్రమ్ తలుపు నెట్టాడు. తలుపు తెరుచుకోగానే లోపల నుండి ఒక రకమైన ఉక్కబోత గాలి బయటకు వచ్చింది. పోలీసులు ముందుగా లోపలికి వెళ్లారు. వెనక అందరు వెళ్లారు. హాల్ అంతా అస్తవ్యస్తంగా ఉంది. బెడ్రూమ్ వైపు వెళ్ళిన వారిద్దరికీ
అక్కడ కనిపించిన దృశ్యం చూసి కాళ్ళ కింద భూమి కుంగిపోయింది. ఒక మూల కావ్య రక్తం అంటిన బట్టలతో జుట్టు విరబోసుకుని ఏడుస్తూ కూర్చుని ఉంది. మరో మూల వరుణ్ చొక్కా లేకుండా నేల మీద కూర్చుని ఉన్నాడు. కావ్య, ఏమైంది నీకు అంటూ కావ్య తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి కూతుర్ని పట్టుకుంది. రామారావుకి ఏం అర్థం కాలేదు. బాబు విక్రమ్, ఏంటిదంతా? మా అమ్మాయికి ఏమైంది? పక్కింటి అబ్బాయి మీ ఇంట్లో ఏంటి అని అడిగాడు. వరుణ్ వాళ్ళ నాన్న, ఒరేయ్, రాత్రంతా ఇక్కడే ఉన్నావా నువ్వు? ఏం జరిగిందిరా అని అరిచాడు. వరుణ్ కావ్యలకు నోట మాట రాలేదు. తలదించుకుని ఏడటం తప్ప సమాధానం చెప్పలేకపోయారు. విక్రమ్ ముందుకు వచ్చాడు. మామయ్య, మీ అమ్మాయికి నేను సమాధానం చెప్తాను. ఈ పక్కింటి వారికి కూడా నేనే సమాధానం చెప్తాను. మీరందరూ ఇక్కడే ఈ టీవీ స్క్రీన్ వైపు చూడండి అంటూ తన ల్యాప్టాప్ను టీవీ కనెక్ట్ చేశాడు. ఒక వీడియో ప్లే అవ్వడం మొదలైంది. అది 3 రోజుల క్రితం రికార్డ్ అయిన వీడియో. కావ్య వరుణ్లు విక్రమ్ ఇంట్లో ఎలా రాసలీలలు సాగించారు, విక్రమ్ని ఏటీఎం మిషన్ అని వెర్రిబాగులవాడు అని ఎలా హేళన చేశారో ఆ వీడియోలో సుష్టంగా వినిపించింది. ఆ తర్వాత బార్లో వరుణ్ తన స్నేహితులతో కావ్యను ఎలా వాడుకుంటాడో చెప్పిన మాటలు. చివరగా నిన్న రాత్రి వరుణ్ కత్తితో కావ్య మీద దాడి చేసిన దృశ్యం అన్నీ అందులో ఉన్నాయి. ఆ వీడియో చూస్తున్నంతసేపు గదిలో ఎవరు ఊపిరి కూడా గట్టిగా పీల్చలేదు. కావ్య తల్లిదండ్రుల ముఖాలు అవమానంతో నల్లబడిపోయాయి. రామారావు కోపంగా ఊగిపోతూ నేరుగా వెళ్లి కావ్య చెంప మీద ఫెడేలుమని కొట్టాడు. చీ, ఎంత పాడు పని చేశావే! నిన్ను ప్రాణంగా ప్రేమించే భర్తకు ద్రోహం చేశావా? వాడు కష్టపడి సంపాదిస్తూ ఉంటే ఆ డబ్బుతో ఈ విధవతో కులుకుతావా? పరువు తీసావు కదే అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రామారావు. వరుణ్ వాళ్ళ నాన్న కూడా వెళ్లి వరుణ్ను బూతులు తిడుతూ కొట్టాడు. అపార్ట్మెంట్ సెక్రటరీ వాళ్ళిద్దరు భాగోతం చూసి అసహించుకున్నాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ విక్రమ్ వైపు తిరిగి, సా, మాకు కంప్లైంట్ అర్థమైంది. వీడి మీద హౌస్ ట్రెస్పాస్, ఒక మహిళను గాయపరిచినందుకు అటెంప్ట్ మర్డర్ కింద కేసు బుక్ చేస్తున్నాం. ఈ ఎవిడెన్స్ మాకు ఇవ్వండి అని చెప్పి కానిస్టేబుల్కు సైగ చేశాడు. కానిస్టేబుల్స్ వచ్చి వరుణ్ను కలర్ పట్టుకుని లాక్కెళ్లారు. వరుణ్ వెళ్తూ వెళ్తూ, నన్ను క్షమించండి సార్, నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది, నాయే తప్పు సార్ అని విక్రమ్ కాళ్ళ మీద పడబోయాడు. విక్రమ్ అతన్ని కాలుతో వెనక్కి నెట్టాడు. నీ తప్పుకు శిక్ష న్యాయస్థానం వేస్తుంది, తీసుకెళ్ళండి సార్ విన్ని అన్నాడు. పోలీసులు వరుణ్ను తీసుకెళ్లారు. వరుణ్ తల్లిదండ్రులు ముఖం ఎత్తుకోలేక ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. తెగిన బంధం, కొత్త జీవితం. ఇప్పుడు ఆ గదిలో విక్రమ్, కావ్య మరియు ఆమె తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు. కావ్య ప్రాకుతూ వచ్చి విక్రమ్ కాళ్ళు పట్టుకుంది. విక్రమ్ ప్లీజ్, విక్రమ్ నన్ను క్షమించు, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ మాయగాడి వల్లో పడి నా జీవితం నాశనం చేసుకున్నాను. నీకు ద్రోహం చేశాను. నన్ను వదిలేకు విక్రమ్, ఇంకొక ఛాన్స్ ఇవ్వు, నేను నీ బానిసలా పడి ఉంటాను అంటూ బోర్న విలపించింది. విక్రమ్ ఆమెను తన కాళ్ళ దగ్గర నుండి పక్కకు నెట్టాడు. బానిసలా ఉంటావా? నాకు బానిసలు అవసరం లేదు కావ్య, ఒక అర్థం కావాలనుకున్నాను. నా ప్రాణం కంటే ఎక్కువగా నేను ప్రేమించాను. నువ్వు కాదన్నప్పుడు నా కోరికలను కూడా చంపుకున్నాను. కానీ నువ్వు నా స్వచ్ఛమైన ప్రేమను, నా నమ్మకాన్ని ఆ నీచుడి పక్కలో తాకట్టు పెట్టావు. నువ్వు శారీరకంగా మోసం చేసినా నేను తట్టుకునేవాణ్ణేమో, కానీ నా వెనక నన్ను ఒక రోబో ఏటీఎం మిషన్ అని హేళన చేశావు చూసావా? అది నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది. నీకు శారీరక సుఖం కావాలంటే నాతో చెప్పొచ్చు కదా, లేదంటే విడాకులు తీసుకుని పోవచ్చు కదా. కానీ నా ఇంట్లోనే నన్ను గుడ్డివాణ్ణి చేసి ఆడాలనుకున్నావు. ఒకసారి తెగిన దారాన్ని ముడివేయొచ్చు, కానీ ఒకసారి విరిగిన నమ్మకాన్ని ఎప్పటికీ అతికించలేము. విక్రమ్ మాటలకు కావ్య తల్లిదండ్రులు కూడా తలదించుకున్నారు. వాళ్లకు విక్రమ్కు సర్ది చెప్పే ధైర్యం లేకపోయింది. తన బ్యాగ్లోంచి ఒక ఫైల్ తీసి రామారావు చేతిలో పెట్టాడు విక్రమ్. మామయ్య, ఇవి మ్యూచువల్ డివర్స్ పేపర్స్. నేను నా లాయర్తో మాట్లాడి అన్ని సిద్ధం చేశాను. మీరు దీని మీద సంతకం చేసి పంపండి. ఈ ఇంటిని నేను ఎప్పుడూ అమ్మడానికి పెట్టేశాను. ఇక నా ప్రేమ చచ్చిపోయింది. ఆ శవం ఉన్న ఇంట్లో నేను ఇక ఉండలేను. మీ అమ్మాయిని తీసుకుని మీరు వెళ్ళండి అని ఖచ్చితంగా చెప్పాడు. విక్రమ్ బాబు, మమ్మల్ని క్షమించిన ఆయన, ఇలాంటి కూతుర్ని కన్నందుకు మేమే సిగ్గుపడుతున్నాం. నీ జీవితం నాశనం చేసిన దీనికి ఇదే సరైన శిక్ష అని రామారావు కావ్యం చెయ్యి పట్టుకుని లాక్కుంటూ బయటకు తీసుకెళ్లాడు. కావ్య వెనక్కి తిరిగి చూస్తూ
విక్రమ్ విక్రమ్ అని ఏడుస్తూనే ఉంది. కానీ విక్రమ్ ముఖం తిప్పుకున్నాడు. ఆమె ఏడుపులన్నీ అరణ్య రోదన అయ్యాయి. అందరూ వెళ్ళిపోయారు. విక్రమ్ ఆ ఖాళీ ఇంట్లో ఒంటరిగా నిలబడ్డాడు. తన గుండె బరువు దించినట్టుగా అనిపించింది. తను ఎంతగానో ప్రేమించిన భార్య తను మోసం చేసినందుకు బాధ ఉన్నప్పటికీ తన్ను తాను నిరూపించుకుని తన ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకున్నందుకు ఒక తెలియని ప్రశాంతత అతనిలో వసించింది. తను ట్రాలీ బ్యాగ్ తీసుకున్నాడు. తలుపు వేసి స్మార్ట్ లాక్ను శాశ్వతంగా లాక్ చేశాడు. ఆ వంచన వలయాన్ని, ఆ ద్రోహాన్ని, ఆ గతాన్ని అక్కడే వదిలేసి ఒక కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ ధైర్యంగా అడుగులు ముందుకు వేశాడు విక్రమ్. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.